టీవీ చూస్తే ఎన్నిసార్లు తిన్నాం మనం? అలాగే ఈ తీసుకునే ఫుడ్స్ విషయంలో అమ్మ చెప్తే వినకపోవటం అనేది ఎందుకు జరిగేది కాదంటే, అమ్మ టైమింగ్ చూసుకునేది, మనకి ఆకలి వేసినప్పుడు పెట్టేది. ఆకలి వేయట్లేదు అంటే ఈ కూరటం తిను అంటం అనేది ఎప్పుడో ఎప్పుడో అంటే కంటిన్యూస్గా 2-3 డేస్ నుంచి వీడు తింటలేదురా అనుకున్నప్పుడు అది వేరు. బట్ ఒక పూట అరపూట తినకపోతే కొద్దిగా వదిలేస్తారు. అండ్ వదిలేసి తినలేదు అని మైండ్లో పెట్టుకుని పెద్ద స్ట్రెస్ పడేదే ఉండదు. మనం ఇప్పుడు ఒక పూట ఒక అరగంట వాడు లేటుగా తింటే ఒక పెయిన్, మనం వండిన కూర తినకపోతే ఇంకో పెయిన్, ఆకలి వేసినా వేయకపోయినా అర్జెంటుగా వాడు ఇంత క్వాంటిటీ తినేయాలి. ఇది కాక వాడు సన్నగా ఉంటే డాక్టర్ నెత్తినోరు బాదుకుని అమ్మా హీఈస్ యాక్టివ్, లీన్గా ఉంటే ఉన్నాడు, నో ప్రాబ్లం అంటే ఈ పియర్ ప్రెషర్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు, ఏంటో వీడు సన్నగా అయిపోయాడు అని. వాడు లావడు, మనం పెడతానే ఉంటాం, వాడు డైజెస్టివ్ సిస్టమ్ పాడవుతుంది. ఆడపిల్లల విషయంలో ఇంకా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇవి ముందు పిల్లల విషయంలో మనం మారాలి. ఎందుకంటే పిల్లలు మనం కంటే పుడతారు, మనం పెంచితే పెరుగుతారు అట్లీస్ట్ 5 to 7 years. అవును. ఈ 5 to 7 years ఆఫ్ దేర్ లైఫ్ని మనము కొంచెం ఈ కరెక్షన్స్ చేసుకుని పెంచితే ఆ తర్వాత నుంచి వాడి ఆరోగ్యం వాడి చేతిలోనే ఉంటుంది, తన ఆడపిల్ల ఆరోగ్యం ఆడపిల్ల చేతిలోనే ఉంటుంది. ఇది మనం చెక్ చేసుకోవాల్సిన విషయం. అలాగే ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ దెమ్ టు ద షాపింగ్ మాల్స్ అండ్ గెటింగ్ దెమ్ టు హాప్ ఇన్ ద షాపింగ్ మాల్స్, గెట్ దెమ్ టు హాప్ ఇన్ ద గార్డెన్స్, నేచర్ ప్లేసెస్. ఎకనామిక్ బ్రాకెట్తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేయగలిగే విషయాలు బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు మనల్ని తీసుకెళ్లేవాళ్ళు, పార్కుకి తీసుకెళ్లేవాళ్ళు, నలుగురిలో పెట్టేవాళ్ళు. సో కొంచెం వాళ్ళని ఆ యాంగిల్లో తీసుకెళ్తే చైల్డ్హుడ్ బాగుంటుంది. చైల్డ్హుడ్ బాగుంటే ప్యూబర్టీకి సరిగ్గా రీచ్ అవుతారు. ఇది ఫస్ట్. రెండవది, ప్యూబర్టీకి రీచ్ అవటం, ఆడపిల్లల గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం. మెనార్కీ స్టార్ట్ అయినప్పుడు టాక్ టు ద ఎల్డెస్ట్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ అరౌండ్ యువర్ ఫ్యామిలీ. ఈ రిచువల్స్ అన్నీ బాగా తెలిసిన వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడి వాళ్ళు చెప్పే కొన్ని ట్రెడిషన్స్ని, కొన్ని రిచువల్స్ని ఫాలో అవడంతో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ పసుపు వాడుతున్నాం. పసుపు అనేది యూటరస్ స్టిమ్యులెంట్ అది. సో మనకి అరౌండ్ ద పీరియడ్ మంగళ స్నానాలు చేయించిన తర్వాత కానీ అప్పుడు మనం పసుపు వాడుతున్నామంటే చక్కటి పసుపు కొమ్మలు తెప్పించి, శాస్త్రానికి ఏదో పసుపు కొట్టి ఈవెంట్ చేసేయకుండా కొట్టిన పసుపునే వాడటం దగ్గర నుంచి మొదలుపెట్టి, గానుగ నూనె అంటే ఎంత వీలైతే అంత టైం స్పెండ్ చేసి ఆ గానుగ నూనె ఎక్కడ దొరుకుతుంది. ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఒక 1 year ముందు నుంచో 6 months ముందు నుంచో పిల్లలు ఆ ఏజ్కి రీచ్ అవుతున్నారని మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. సో అప్పటి నుంచి అట్లీస్ట్ ఈ ఆప్షన్స్ అన్నీ రీసెర్చ్ చేసి పెట్టుకుని, ఒకటి గానుగ నూనె, పసుపు కొమ్ములు కానీ, నువ్వులు, ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఆప్షన్స్. ప్రపంచ దేశాల్లో మనం ఎక్కడున్నా ఒక 6 నెలల ముందు నుంచి మనం ముందే ప్లాన్ చేసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏవైనా తెప్పించుకోగలం. సో స్పెండ్ యువర్ టైమ్ ఆన్ ఫోకసింగ్ అండ్ ఆన్ వర్కింగ్ ఆన్ దీస్ ఆర్గానిక్ ఆప్షన్స్. అవి ముడి సరుకు చక్కగా తీసుకుని ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ ఫుడ్స్ కానివ్వండి, రిచువల్స్ కానివ్వండి, మన ఆడపిల్లలకు మనం చేయగలిగితే. ఇప్పుడు నేను సిన్స్ ఐఎమ్ తెలుగు గర్ల్ అండ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ, అండ్ మన కల్చర్లో ఉన్న విషయాలు నాకు బికాస్ నేనున్న ఉమ్మడి కుటుంబం వల్ల అవనివ్వండి, ఇన్ని సంవత్సరాల నుంచి లైఫ్ స్టైల్ వల్ల అవనివ్వండి, ఈ 13 సంవత్సరాల వర్క్ వల్ల అవనివ్వండి, నాకు తెలిసిన 4 విషయాలు ఇవి. ఇలాగే అమ్మకి, అమ్మమ్మకి, చిన్నమ్మమ్మలు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఏ ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది ముందే మనం తీసుకుని, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ అక్రాస్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. ఫోకస్ చేయొద్దంట్లా ఈవెంట్ మీదో, దాన్ని డెకరేట్ చేయటం మీదో, ఎంజాయ్ చేయటం మీదో ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. అంటే ప్రతి అకేషన్ని మనం సెలబ్రేట్ చేసుకోవటమే లైఫ్. ఇట్స్ అ వెరీ స్మాల్ లైఫ్. బట్ ఆ సెలబ్రేషన్ అనేది అసలు విషయాన్ని ఓవర్లుక్ చేసే విధంగా ఉండకూడదు. దీని మీద ఉన్న ఫోకస్ కన్నా ఎక్కువ ఫోకస్, ఆర్ దీని మీద ఉన్న ఫోకస్ కన్నా ముందు ఫోకస్ వీటి మీద ఉండాలి. సో పసుపు, కొట్టిన పసుపు,
నువ్వులు, మనం వాడే నూనె, బెల్లం, పాత బెల్లం తెప్పించుకోవటం కానివ్వండి, ఇట్లాంటివి వండి పెట్టే ఫుడ్స్ కానివ్వండి, ఏవి తీసుకోకూడదు అవి కానివ్వండి, చేయకూడని యాక్టివిటీ కానివ్వండి, ముందు నుంచే పిల్లలకి అలవాటు చేయాలి. ఐ విల్ రిపీట్ మై సెల్ఫ్, ఇది రావాలి అంటే ఇప్పుడు 6 months ముందు నుంచి మనం డిసైడ్ అయిపోయి వస్తే రాదు. మొదటి నుంచి వాళ్ళకి ఈ గ్యాడ్జెట్స్ కానివ్వండి, ఈ పాస్తాలు, పిజ్జాలు ఇవన్నీ కానివ్వండి కొద్దిగా తగ్గించి వాటి బదులు ఆర్ వాటికన్నా ముందు ఎంజాయ్ చేయగలిగే మన లోకల్ ఫుడ్స్ని, లోకల్ క్విజిన్ని పరిచయం చేయగలిగితే, వాళ్ళని దానికి అట్రాక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మిగిలినవి ఈజీ అవుతాయి. అవును. సో ఇది ఒక ఆస్పెక్ట్ ప్యూబర్టీకి వచ్చిన తర్వాత. ఇది ఫుడ్కి సంబంధించి కొంత లైఫ్ స్టైల్కి సంబంధించిన ఆస్పెక్ట్. లైఫ్ స్టైల్లో ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కరెక్ట్గా ఈ టైంలోనే పిల్లల ఎడ్యుకేషన్ కూడా మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది, ఆడపిల్లలు ఎస్పెషల్లీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే మన టైంలో మీరు నన్ను అంటే వదిలేసేయండి, మనం ఎప్పుడూ గ్రౌండ్లోనే ఉన్నాం అనుకోండి, బీయింగ్ ది అథ్లీట్స్ దట్ వీ వర్. ఇన్ జనరల్ రెగ్యులర్ అమ్మాయిలు కూడా చాలా హాయ్ అయిన లైఫ్ ఉండేది వాళ్ళకి. అంటే ఆ తొక్కుడు బిళ్ళ కానివ్వండి, బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, సరదాగా ఆడుకోవడం కానివ్వండి, జెండర్తో సంబంధం లేకుండా బయట స్ట్రీట్స్లో హాయిగా ఆడుకోవడం కానివ్వండి, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అసలు పిల్లలకు టైం ఎక్కడ ఉంటుంది? స్కూల్కి వెళ్తున్నారు, స్పెషల్ క్లాసెస్ ఉంటున్నాయి, ట్యూటర్స్ వస్తున్నారు, ఆ తర్వాత ఏదో ఒక ఫిజికల్గా కాకుండా వాళ్ళు చదువుకోవడానికి సంబంధించిన వాళ్ళకి, అంటే ఇది నేర్చుకుంటే రేపేమొస్తుంది, ఇది నేర్చుకుంటే మనకి రేపు ఏం ఉపయోగపడుతుంది అనేలాంటి ఎడ్యుకేషనల్ ఆస్పెక్టే తప్ప ఆట విడుపు అనేది సున్నా. ఎక్సెప్షన్స్ ఆర్ నాట్ ఎగ్జాంపుల్స్, కొంతమంది ఉండొచ్చు, బట్ మన చుట్టూతో మనం తీసుకుంటే 10కి 8 మంది ఇలాగే ఉంటున్నారు. ఎంతో రిలాక్స్డ్గా, ఎంతో ప్రెషర్ ఫ్రీగా జరగాల్సిన ప్రీ టీన్స్ అండ్ టీన్స్ ఎంతో స్ట్రెస్ఫుల్గా జరుగుతున్నాయి. వాళ్ళకి రిలాక్స్ అయిపోయి చాలా లేట్ బ్యాక్గా ఉండాల్సిన డేస్ ఇవి. ఆ ప్రెషర్ అనేది ఖచ్చితంగా మనం ప్యూబర్టీ స్టార్ట్ అయిన ఫస్ట్ 3 to 6 months మాత్రం ప్రయారిటీలో అది పక్కన పెట్టేసేయాలి. క్లియర్గా చెప్తూ ఉండాలి, ఏమీ అవసరం లేదు నీకు, ఏం పోయింది, ఒక సంవత్సరం పోతే వీళ్ళేమి ఊళ్ళో వెళ్ళటం మానరు కదా అనేది మా అమ్మమ్మ. దీనికి నేను అబ్జర్వ్ చేసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్యామిలీలో జరిగింది, ఇంతకుముందు కూడా నేను షేర్ చేసుకున్నాను. ఉమ్మడి కుటుంబం, అమ్మమ్మ, జేజమ్మ, తాత వీళ్ళందరూ కూడా మాతోనే ఉండేవాళ్ళు. సో ఆర్ రాదర్ వాళ్ళతోనే మేము ఉండేవాళ్ళం. సో అక్కడ మా కజిన్ ఒక అమ్మాయి 8th grade తనకి ఫస్ట్ పీరియడ్ వచ్చింది, ఫైనల్ ఎగ్జామ్స్. ఎంత ఖరాఖండిగా చెప్పారంటే పెద్దవాళ్ళు, ఏమిటి ఇప్పుడు ఈవిడ ఒక సంవత్సరం పోతే ఇప్పుడు ఈవిడ దేశాన్ని ఏలటం ఏమన్నా లేట్ అయిపోతుందా? ఆరోగ్యం కదా ప్రయారిటీ. అది వాళ్ళు ఏమి ఒక స్పిరిచువల్ ఆస్పెక్టో, కల్చరల్ ఆస్పెక్టో, లేకపోతే ఇదొక టాబు, తను బయటికి వెళ్ళకూడదు అని చెప్పకూడదు నలుగురికి అనో, అదంతా కాదు. అసలు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆడపిల్ల ఈ టైంలో బయటికి వెళ్తే నడుములు జారిపోతాయి, ఈ ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం వస్తుంది, 4-5 విషయాలు టక్క చెప్పారు. ఫైనల్ ఎగ్జామ్కి పంపించారు. ఆ తర్వాత కొంచెం అటు ఇటు అయింది. తను ఈ రోజుకి కూడా షీ రిమెంబర్స్ దట్. ఎందుకంటే ఆ తర్వాత కూడా 3-4 months తనకి హెక్టిక్ అయిపోయింది. అండ్ దానివల్ల నేను సఫర్ అవుతున్నానేమో అని అనుకుంటుంది రైట్ తను ఈ రోజుకి కూడా. సో అలాంటి కేర్ కంపల్సరీగా అరౌండ్ ద ఫస్ట్ 3 months to 4 months ఆఫ్ ద పీరియడ్ తీసుకోవటం. అండ్ వాళ్ళకి అక్కడ కొంత ఎటికెట్ నేర్పించాలి. సో ఎటికెట్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ప్యాడ్ ఎలా యూజ్ చేయాలి, ఏది తీసుకోవాలి, ఎంత హైజీన్గా ఉండాలి, ఏ హైజీన్లో ఉండాలి, ఆర్ ఏం వాడుతున్నావు నువ్వు, అంటే శానిటరీ నాప్కిన్ వాడుతున్నావా, ఆర్ ఆర్గానిక్గా వాడుతున్నావా, ట్యాంపన్ వాడుతున్నావా, కప్స్ వాడుతున్నావా, ఇవన్నీ కాదు, ఇవి ఎలాగూ చేస్తాం. దీంతో పాటు అడిషనల్గా మనం ఇవి తెలుసుకుని వాళ్ళకు కూడా ఈ బేసిక్స్ అనేవి చెప్పాలి. దీనికి సైన్స్ అండ్ లాజిక్ ఎనీవేస్ యాజ్ వి గో ఫార్వర్డ్ మనము ఖచ్చితంగా ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం కాబట్టి